బుల్లెట్ కొన్నాడా, నేను కొనలేనా అని ఇవే తప్ప కానీ ఎవరైనా తగ్గించుకునే స్వభావం లేదు. ఒకవేళ తల్లిదండ్రులను అడుగుతున్నారు, ఒరే బాబా వాళ్ళు కొన్నది వాళ్ళు కొనుక్కున్నారని చెప్పే విధానం కూడా అందరూ కూడా హెచ్చుకే వెళ్ళిపోతున్నారు. హెచ్చుకి వెళ్ళిపోయి ఏం చేస్తున్నారంటే వారి బిడ్డలను వారే పాడు చేసుకుంటున్నారు. వినయమైనను వినయమైన మనసు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యులమనే ఎంచుకొని చుంటున్నారు. ఇక్కడ ఏమన్నా యోగ్యులమనే ఎంచుకొని ఉంటున్నారు. 4వ అధ్యాయం చూద్దామని. మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతర కార్యములను కూడా చూడవలెను. అంటే ఇతరులు చేసేది ఏం చూస్తారు? చెడుని చూస్తారు. మంచినైతే ఎవరును కూడా చూడరు. ఎందుకంటే చెడుని చూస్తే వాడు మంచివాడైపోతాడు, మనం చెడ్డవాళ్ళం అయిపోతాము. అందుని బట్టి ఏం చేస్తారు? ఎదుటి వాళ్ళలో చెడును మాత్రమే చూస్తారు. చెడుని చూసి దానిని అనుసరిస్తారు, కానీ మంచిని అనుసరిస్తారా? కానీ చెడు వ్యాపిల్లించినంత, చెడు వెళ్ళినంత ఇదిగా మంచి ఏ మాత్రమును కూడా వెళ్ళదు. ఎందుకంటే మంచి అక్కడే ఆగిపోతుంది, మంచి దహించి వేస్తుంది. అదే చెడు అయితే చెడుకి చుట్టాలు అందరూ ఎక్కువ ఉంటారు. చుడుదిరుగా ఎవరుంటారు? ఎక్కువ జనం ఉంటారు. అదే మంచి అయితే అగ్ని కాబట్టి కాల్చి వేస్తుంది కాబట్టి మంచి సుడిదిరగా ఎవరు ఉండరు, చెడు సుడిదిరగానే ఉంటారు అందరూ కూడా. ఏమని అంటున్నాడు ఇక్కడ? ప్రతి వాడును తనకంటే యోగ్యుడమని ఎంచుకుంటూ మీలో ప్రతి వాడును కూడా సొంత కార్యములను మాత్రమే కాక ఇతరులను కూడా చూడమని. అంటే మన సొంత కార్యములనే కాదు, మన బాగుయోగులే కాదు, ఇతర వారి బాగుయోగులు కూడా చూడమని అంటున్నాడు. ప్రతి ఒక్కరును కూడా మనం ఎదుటి వారిలో ఏమి చూడాలి? మంచిని చూడాలి. 5వ అధ్యాయం చూద్దామండి, 5వ వచనం చూద్దామండి. క్రీస్తుయేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు అన్నాడు. క్రీస్తుయేసుకు కలిగి ఉన్న మనసును కూడా మీరు కూడా కలిగి ఉండడం. క్రీస్తుయేసును కలిగిన మనస్సును